మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం నీ సన్నిధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదమకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10 నుంచి 14 వచనంలో ఈ విధంగా రాయబడినవి. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలనే అతడును ప్రభు పని చేయుచున్నాడు. పౌలు తిమోతిని పరిచర్యలో ఏ విధంగా దేవుడు నడిపిస్తున్నాడో, తన వలె అతడు పరిచారకుడై ఉన్నాడో చెప్తున్నాడు. అంటే విశ్వాసమందు నిలకడగా ఉండి ఆ నిలకడను కొనసాగించే విషయంలో, విశ్వాసములో దేవుని యందు వారు ఏ విధంగా ముందుకి కొనసాగుతున్నారో పౌలు గుర్తు చేశాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క బాధ్యతలో, దేవుని కొరకు తమను తాము ప్రత్యేకపరుచుకున్న వారై, అంటే ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక లోకము నుండి ప్రత్యేకింపబడి ప్రభు నిమిత్తము తండ్రి చిత్తాన్ని జరిగించువారిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చువారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు తిమోతి గూర్చి చెప్తున్న మాట ఏమని, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండున్నట్లు చూచుకొనుడి అంటున్నాడంటే ఏ విధమైన భయము లేకుండా ధైర్యము కలిగి దేవుని పనిలో దేవుడు తనకు ఏ విధమైన శక్తిని, బలాన్ని, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో ఆ బలాన్ని బట్టి, ఆ శక్తిని బట్టి తాను దేవుని పరిచర్యలో తాను ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడో మీరు తిమోతి ద్వారా అనేకమైన విషయాలను తెలుసుకోనండి అంటున్నాడు. అంటే పౌలు తన మట్టుకే భక్తునని కాదు కానీ తన తోటి పరిచారకుని కూడా తనతోటి సమముగా, అంటే తన వల్లే అతడును పరిచారకుడై ఉన్నాడు, ప్రభుదాసుడై ఉన్నాడు, ప్రభువు యొక్క రాజ్య సువార్తలో, పరలోక సంబంధమైన విషయాలలో మిమ్మలను ప్రత్యేకపరచువాడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందును బట్టే నా వల్లనే అతడును ప్రభువు పని చేయుచున్నాడు అంటున్నాడు. నా వలే నేను ఎలాగైతే ప్రభు పని చేస్తున్నానో, ప్రభు కార్యాన్ని జరిగిస్తున్నానో, ఆ తిమోతి కూడా అట్టి రీతిగా దేవుని పనివాడై, దేవుని పరిచారకుడై నా వలె అతడు ఉన్నాడు. అంటే మీరు నన్ను ఎంతగా ఆదరించి ప్రేమించి దేవుని వాక్యాలు వింటూ విశ్వాసంలో కట్టబడుతున్నారో అదే రీతిగా తిమోతి పట్ల కూడా మీరు అటువంటి విశ్వాస్యతను, ప్రేమను కలిగిన వారై ఉండండి. ఎందుకని ఈ విషయాన్ని చెప్తానంటే, గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు అన్నాడు. అంటే తిమోతిని తృణీకరించవద్దు. ఎందుకని? అతడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత అతడు పరిచర్య చేయుచున్నాడు. కాబట్టి మీరు అతన్ని తిరస్కరించవద్దు. అంటే అతని వ్యక్తిగా చూడొద్దు, అతనిలో ఉండే దేవుని శక్తిని బట్టి మీరు అతని యందు, అంటే ఇక్కడేమంటున్నాడు, గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు, నా యొద్దకు వచ్చుటకు అతనికి సమాధానముతో సాగనంపుడి అంటున్నాడు. దేవుని పనిలో, దేవుని కార్యాలలో దేవుని జతవారిగా, దేవుని జత పనివారిగా ఉన్న మరి పౌలైతేనేమి, తిమోతి అయితేనేమి, క్రీస్తు యొక్క పరిచర్యలో తండ్రి చిత్తాన్ని జరిగించడంలో వారు ఎంతో ఉన్నతమైన స్థితి కలిగిన వారై పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నా యొద్దకు వచ్చుటకు అతనిని
సమాధానముతో సాగనంపుడి అంటున్నాడు. అంటే అతడు వచ్చినప్పుడు మీ గురించి కానీ అతడు ఏ విధమైన చెడు ఆలోచనలు తలంపులు లేకుండా ఉండాలంటే మీరు అతనితో ప్రవర్తించే ప్రవర్తనా విధానము యథార్థత కలిగినదై, నీతి కలిగినదై, అతని యందు దేవుని యొక్క శక్తిని మీరు పొందినవారై, అతనితో సమాధాన పడిన వారై, అతడు మీ గురించి మంచి సమాచారము నాకు తెలియచేయనట్లు అతని పట్ల మీరు ఎటువంటి విశ్వాస్యతను, ఎటువంటి పరిచర్యను కలిగి ఉండాలో చెప్తున్నాడు. అందుకనే పైన అన్నాడు, గనుక ఎవడైనా అతన్ని తృణీకరింపవద్దు. అంటే ముందు అతన్ని మీరు అంగీకరింపజేసుకోండి, అతన్ని మీరు చేర్చుకోనండి. చేర్చుకోవడమే కాదు, ఏమంటున్నాడు, నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి, అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను అంటున్నాడు. అంటే తిమోతి యొక్క సహోదరులు అంటే ఇంకా అనేకులు ప్రభు పనిలో, ప్రభు కార్యాలలో వారు దేవుని కొరకు ఏదైతే ప్రత్యేకపరుచుకున్నారో ఆ ప్రత్యేకతను బట్టి వారు పరిచర్యలో సాగేవారై ఉన్నారు, దేవుని జతపని వారై ఉన్నారు. అంటే అనేకులైన వారు క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే విషయంలో దేవుని పనివారై ఉన్న విషయాన్ని అక్కడ పౌలు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని నేను అతన్ని చాలా బతిమాలుకొంటిని కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు, వీలైనప్పుడు అతడు వచ్చును అంటున్నాడు. అంటే పరిచారకుల్లో ప్రభువు యొక్క చిత్తములో ఒక చోట, ఒక ప్రదేశానికి ఒకరిని దేవుడు పంపించవచ్చు, ఇంకో చోటకి పంపించవచ్చు, వారందరూ కలిసి రావచ్చు, లేదంటే విడివిడిగా వారు వేరే ప్రదేశాలకు దేవుని యొక్క మాటను తెలియచేయడానికి వెళ్ళవచ్చు. ఎందుకని ఇక్కడ చెప్తున్నాడంటే ఈ మాట అపోల్లోను గూర్చి అక్కడ పౌలు గుర్తు చేసింది ఏంటంటే, ఎవరు దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేవారై ఉంటారో దేవుడు వారిని వారి యొక్క అవసరతలు, అంటే వారు దేవుని కొరకు ఏ విధంగా శ్రమిస్తున్నారో, కష్టిస్తున్నారో దాన్ని బట్టి వారిని ఆయా ప్రాంతాలకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఏర్పరచబడిన ఈ యొక్క అపోస్తలులను, మరి పరిశుద్ధులను, మరి దేవుని పనివారిని పంపువారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపోల్లోను గూర్చి, సహోదరుడు అపోల్లోను గూర్చి సంగతి ఏమనగా అంటే తన గూర్చి, అంటే తన యొక్క ఉద్దేశం ఏమన్నదో ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ అంటున్నాడు, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని అంటున్నాడు. అంటే ఎవరితో? తిమోతితో, ఇంకా అనేకులతో కలిసి రావాలని అనుకున్నప్పటికీ కానీ ఇప్పుడు తన పరిస్థితి ఎలాగుందంటున్నాడు, నేను అతనిని చాలా బతిమాలుకొంటిని కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు, వీలైనప్పుడు అతడు వచ్చును అంటున్నాడు. అంటే తన మనస్సు దృఢపరుచుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని చిత్తానుసారంగా తాను నడుచుకుంటూ దేవుడు తను ఏ ప్రదేశానికి పంపనై ఉన్నాడో ఆ ప్రదేశానికి అతడు ప్రయాణమవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడు మీ యొద్దకు, అంటే కొరింథీలో ఉండే సంఘం యొద్దకు అతడు రావడానికి సముఖత వ్యక్తము చేయట్లేదు అంటున్నాడు. అంటే ఏంటి? తర్వాత నేను వారిని కలుస్తాను, తర్వాత నేను వారితో పరిచర్యలో పాల్గొంటాను. అంటే తిమోతితో ఆ యొక్క పరిచర్యలో పాల్గొనే విషయంలో తాను కొంత వెసులుబాటు కోరిన వాడిగా వేరే ప్రదేశాలకు వెళ్ళేవాడే ఉన్నాడనే విషయాన్ని పౌలు ఎక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నిటిలో ప్రేమతో చేయుడి అంటున్నాడు. ఏది చేసినా అది దేవుని చిత్తమనే విషయాన్ని మీరు మర్చిపోకుండా దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరే కాదు మీతో పాటు అనేకులను విశ్వాసులుగా నడిపించగలిగిన స్థితి మీరు కలిగి ఉండాలి. ఎవరైతే మీ మధ్యకు పంపబడుతున్నారో, తిమోతి అయితేనేమి, అపోల్లో అయితేనేమి, పౌలు అయితేనేమి, ఇక అనేకులు సహోదరులు సహవాసము కలిగిన వారు
వారు దేవుని చిత్తాన్ని జరిగించే విషయములో, వారు వస్తున్న విధానములో మీరు ఎలాంటి స్థితి కలిగి ఉండాలో పౌలు అక్కడ వారికి గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, మెలకువగా ఉండుడి అంటున్నాడు. అంటే ఏంటి? మీరు సిద్ధపాటు కలిగి వారు చెప్పే విషయాలు వింటూ విశ్వాసంలో కట్టబడాలి. రెండోది, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అంటున్నాడు. అంటే మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు, ప్రభువునందు విశ్వాసం ఉంచారు, ప్రభువుని బట్టి పరిశుద్ధాత్మయందు మీకు మీ వద్దకు పంపబడుతున్న ఈ యొక్క పరిచారకులను బట్టి మీరు విశ్వాసములో నిలిచి ఉండండి, ఆ విశ్వాసాన్ని కొనసాగించండి అంటున్నాడు. మూడవది అంటున్నాడు, పౌరుషము గల వారైండుడి అంటున్నాడు. అంటే ప్రభు కొరకు పనిచేసేవారుగా ఉండండి, పిరికివారిగా కాక. ప్రభు విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు కలిగినా, ఆటంకాలు కలిగినా దాని విషయంలో మీరు వెనుకడుగు వేయక క్రీస్తుని కలిగిన వారై, క్రీస్తు రాజ్య సువార్తలో దేవుడు మీకు ఇచ్చిన ప్రాధాన్యతను మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. బలవంతులై ఉండుడి అంటాడు. ఈ బలాన్ని ఆయన ధరింప చేయవాడు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. కాబట్టి దేవుని యొక్క బలాన్ని, శక్తిని పొందుకున్నవారే ఆ బలముతో, శక్తితో మీరు పరిచర్య చేయండి అంటున్నాడు. అంటే సంఘములో ఏది అవసరమో, ఏది సంఘానికి బలాన్ని చేకూర్చేదో, ఏది సంఘములో వారిని విశ్వాసంలోనికి నడిపించేదో ఆ విషయాలన్నీ ఇక్కడ విశ్వాసమందు నిలకడగా ఉండాలి అనే విషయాన్ని ఆధారం చేసుకొని పౌలు వారికి పత్రిక రాస్తున్నాడు. అంటే ఒకవేళ వారు విశ్వాసము నుండి తొలగిపోతారేమో, వారు తొలగిపోకుండా వారు దృఢపరచబడ్డానికి, వారిని ధైర్యపరచడానికి ఈ మాటలు పౌలు చెప్తున్నాడు. అందుకనే మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైండుడి, బలవంతులైండుడి అంటూ మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటున్నాడు. అంటే ప్రేమ లేకపోతే గనక మీరు ఏవియో చేయలేరు. అంటే ప్రేమ లేనివాడు నావాడు కాదని ప్రభు ఏదైతే చెప్పారో దాన్ని ఆధారం చేసుకుని ప్రభు ప్రేమను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రి తన కుమారుని పంపించి ఈ లోకానికి ఎటువంటి ప్రేమను వ్యక్తపరిచారో ఆ వ్యక్తపరిచిన ప్రేమలో మీరు కూడా పాలిభాగస్తులై అట్టి ప్రేమతో మీరు వారిని చేర్చుకునే విషయంలో మీరు విశ్వాసమందు స్థిరులై ఉండండి అంటున్నాడు. కాబట్టి నేడు వాక్యం వింటున్న మనము వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో ఇట్టి ప్రేమ కనుక లేకపోతే మనము చేయని దానికి ప్రయోజనం ఉండదు. అంటే ప్రేమ లేనివాడు నావాడు కాదని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి నువ్వే పని చేసినా ప్రేమపూర్వకముగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వాడై, దేవుని కొరకు ప్రత్యేకింపబడి ఆత్మానుసారమైన జీవితాలు కలిగిన వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున పౌలు కొరింథీ సంఘానికి పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన తనతోటి పరిచారకులను ప్రభువా కొరింథీ సంఘానికి పంపుతున్నప్పుడు తిమోతిని గురించి నాయన పౌలు సెలవిచ్చిన మాటలు నిజమే. ఎందుకంటే నాయన వారు అతన్ని చేర్చుకొని అతని ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకోవాలని ప్రభువు తన ద్వారా ఏదైతే తెలియజేయబోతున్నాడో ఆ విషయాలు వారు గ్రహించి ఎరిగి విశ్వాసములో వారు బలపరురాగున తండ్రి నీ యొద్దకు తనతోటి పరిచారకుడిని పంపిన విషయంలో పౌలు తెలియజేస్తున్న మాటలు. కాబట్టి నాయన ఏది నీ చిత్తమై ఉన్నదో, ఏది నీ ఉద్దేశమైనదో, ఏది నీ ఆలోచన ఉన్నదో దాన్ని జరిగించే విషయంలో ఏమాత్రమును అభ్యంతరపడక నీ నీతిని అనుసరించుటకు, నీ సత్యంను అనుసరించుటకు వెనుకడుగు వేయక నీ వాక్యానుసారంగా జీవించగలిగిన స్థితి నీ బిడలైన వారికి దయచేయండి. అయ్యా నేడు మమ్మలను నీ పరిచర్యల్లో ముందుకు నడిపిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ అధైర్యపడక ధైర్యము కలిగి ముందుకు కొనసాగడానికి కావలసిన నీ సన్నిధి, నీ శక్తిని, నీ బలాన్ని మాకు దయచేయండి. విశ్వాసమునకు తొలగిపోక విశ్వాసములో కొనసాగే కృప దయచేయండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తునందు ముందుకు కొనసాగే కృప నీ ఆత్మచేత మా అందరికీ దయచేయండి. చిన్న బిడ్డలను దీవించండి, యవనులను దీవించండి, పెద్దలను దీవించండి. ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ప్రభా ఏ ఒక్కరూ నశించక ప్రభా అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయండి. నాయన వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న
ఈ ఎండల నుండి నాయన నీ బిడ్డలను కాపాడి సంరక్షించండి ప్రభా. ప్రతివారు ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకుంటకు నీ కృప దయచేయండి నాయన. మరి VBS తరగతులు జరుగుతుండగా నాయన చిన్న బిడ్డలకు మీరు తోడయండి. వారి తల్లిదండ్రుల ప్రయాణాల్లో వారి పంపించే విషయంలో ప్రభా వారు బాల్యం ముందు నీ వాక్యం ముందు స్థిరపరచబడినట్లు వారికి నీ కృప దయచేయండి. వివాహాల కోసం చూసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల కోసం కట్టబడుతున్న కుటుంబాలపై నీ కృపను ఉంచండి అయా. ఏ కుటుంబాలు అయితే సమాధానం లేదో నాయన వారితో మీరు మాట్లాడి సమాధానం అనుగ్రహించి ప్రేమ కలిగి నీ ప్రేమ యందు నిలుచుటకు వారికి నీ కృప దయచేయండి. దిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మా పైన ఉంచండి. నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచుమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నిడమాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదుషులను తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమెన్.